బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు సంఘీభావంగా ప్రధాని మోడీ నివాసం ఎదుట శాంతియుత నిరసన తెలిపిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్ అప్రజాస్వామికమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నల్ల కండువాలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తిచ్చారు. పేపర్ లీకేజీల వల్ల 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం వలన లీకేజ్ ఘటనతో దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు కేంద్రం ₹1 కోటి పరిహారాన్ని అందించి న్యాయం చేయాలని కోరారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు యువతపై లాఠీ చార్జ్ చేపట్టడం, బాష్పవాయువు ప్రయోగించడం దారుణమన్నారు. ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఘటనకు బాధ్యులపై చర్యలకు వెనకాడుతున్నారన్నారు. లీకేజీ బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలతో క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. కంది శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, జిల్లా లీగల్ సెల్ చైర్మన్ మంగేష్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ షాహిద్ అలీ, నాయకులు ముడుపు దామోదర్ రెడ్డి, సుధాకర్ గౌడ్, భోజారెడ్డి, మునిగెల నర్సింగ్, బండారి సతీష్, కోల నర్సింగ్లు, గుడిపల్లి నగేష్, శాంతన్రావు, నాగక్కర్ శంకర్, ఆల్చెట్టి నాగన్న, కౌన్సిలర్ మహబూబ్, బోర్ల శంకరయ్య, షబానా, సోనియా మందని, కుదురుపాక సురేష్, జమున, ఎంఏ షకీల్, డేరా కృష్ణారెడ్డి, కలీం, రామన్న తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు సంఘీభావంగా ప్రధాని మోడీ నివాసం ఎదుట శాంతియుత నిరసన తెలిపిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్ అప్రజాస్వామికమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నల్ల కండువాలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తిచ్చారు. పేపర్ లీకేజ్ వల్ల 20 లక్షల మంది విద్యార్థులు తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం వలన లీకేజీ ఘటనతో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు కేంద్రం ₹1 కోటి పరిహారాన్ని అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు యువతపై లాఠీ చార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం దారుణమన్నారు. ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న ప్రధానమంత్రి మోడీ నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఘటనకు బాధ్యులపై చర్యలకు వెనకాడుతున్నారన్నారు. లీకేజీ బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలతో క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించిన శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. కంది శ్రీనివాసరెడ్డితో సహా పలువురు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్, జిల్లా లీగల్ సెల్ చైర్మన్ మంగేష్, జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ షాహిద్ అలీ, నాయకులు ముడుపు దామోదర్ రెడ్డి, సుధాకర్ గౌడ్, భోజారెడ్డి, మునిగెల నర్సింగ్, బండారి సతీష్, కోలా నర్సింగ్లు, గుడిపల్లి నగేష్, శాంతన్ రావు, నాగర్కర్ శంకర్, ఆల్చెట్టి నాగన్న, కౌన్సిలర్ మహబూబ్, బోర్ల శంకరయ్య, షబానా, సోనియా మంథని, కుదురుపాక సురేష్, జమున, ఎంఏ షకీల్, డేరా కృష్ణారెడ్డి, కలీం, రామన్న తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు ఆదిలాబాద్ నుండి. సత్యనారాయణ నమస్తే, అక్కడున్న తాజా అప్డేట్ ఏంటి? సత్యనారాయణ చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఘటన ఏదైతే ఉందో నీట్ పేపర్ లీకేజీపై దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులంతా నిరసన చేపట్టడం జంతర్ మంతర్ వద్ద. దానికి విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్, అలాగే బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, దాంతో అనేక మంది విద్యార్థులు గాయపడడం, కొంతమంది విద్యార్థులపై కేసులు కూడా పెట్టడం. వారికి సంఘీభావంగా అటు ప్రధానమంత్రి మోదీ నివాసం ఎదుట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర కేంద్ర పెద్దలంతా కూడా కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా అక్కడ ధర్నాకు నిరసన దిగిన సందర్భంలో అటు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీని, ఇతర కాంగ్రెస్ నేతలని అరెస్ట్ చేయడాన్ని ఇక్కడ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇదొక అప్రజాస్వామిక చర్య అని చెప్పేసి ఆయన అభినందించారు. ఎందుకంటే ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపేటటువంటి ఒక హక్కు కూడా మరి లేదని చెప్పి దర్శించారు. అలా శాంతియుతంగా నిరసన తెలిపినటువంటి తమ అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును ఖండించి దానికి నిరసనగా ఇవాళ ఆదిలాబాద్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఉద్యమానికి ఒక ఆందోళనకి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనకు పిలుపొందుకున్నటువంటి కాంగ్రెస్ నేతలు, పట్టణ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి అయితే తరలిచ్చారు. వాళ్ళందరితో కలిసి ఆయన క్యాంప్ ఆఫీస్ వద్ద ఒక నిరసన ప్రదర్శన అయితే నిర్వహించారు. ఆ ప్లకార్డు పట్టుకుని రాహుల్ గాంధీకి ముక్కుకు గాయమయ్యేలా ప్రవర్తించారని, ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి నేతలంతా కూడా ఆరోపించారు. కేంద్రానికి వ్యతిరేకంగా, అలాగే ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలతో చేస్తూ హోరెత్తించారు. అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఇక్కడికి చేరుకునేసరికి వెంటనే పోలీసులు అక్కడ మోహరించారు. ఇటు డిఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క నినాదాల తర్వాత ర్యాలీ ఎక్కడి నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ అందరినీ తీసుకొని ర్యాలీగా అక్కడి నుంచి బయలుదేరి దారి మధ్యలో క్యాంపు కార్యాలయం ఆవరణలోనే కొద్దిసేపు అక్కడ బైఠాయించి నినాదాలు చేసేదానికి పోలీసులు బైఠాయింపు, అంటే రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు అడ్డుకుని ఇటు కంది శ్రీనివాస్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలందరినీ అయితే బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో
స్టేషన్ కి అయితే తరలించడంతో మిగతా శ్రేణులంతా కూడా వారికి పూర్తిగా అక్కడే కూర్చొని నిరసన తెలపడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కానీ పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ తన పోరాటం మాత్రం ఆగదని కంది శ్రీనివాస్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. వాహనంలో యొక్క పోరాటం ఇప్పుడు ఆగదు. ఎప్పుడైతే ఈ యొక్క బాధ్యత అంటే నీటి పేపర్ లీకేజీకి బాధ్యత వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ పోరాటం అయితే ఆగదని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఇది ఎందుకు ఇటు ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి యొక్క విద్యార్థులు, యువత, అలాగే కాంగ్రెస్ అంతా కూడా ఈ యొక్క విద్యార్థుల సమ్మెకు, విద్యార్థుల నిరసనకు అందరూ కూడా మద్దతు తెలిపారని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా రోజుకో తీరులో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని చెప్పేసి ఆయన అయితే పిలుపుని ఇవ్వడం అయితే జరిగింది. లక్ష్మీన, థ్యాంక్ యూ సత్యనారాయణ. मोदी तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी। नरेंद्र मोदी कायर है, कायर है, कायर है। जी अब संघर्ष నీట్ పేపర్ ని బీజేపీ లీకేజీ కాకుండా అడ్డుకోలేకపోయింది. నీట్ పేపర్ లీకేజీ వల్ల 20 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. విద్యార్థులంతా ఎంతో కష్టపడి చదివినటువంటి వాళ్ళ చదువులు వృధా అయిపోయే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం, ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్తో ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం అమానుషం, అక్రమం. విద్యార్థుల దేశ భవిష్యత్తు అయినటువంటి విద్యార్థులు శాంతిపూరితమైనటువంటి నిరసన తెలిపేటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా వ్యవహరిస్తూ విద్యార్థుల్ని పొట్టు పొట్టు కొట్టి అనేకమైనటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిపింది. దీన్ని నిరసిస్తూ విద్యార్థులకు మద్దతుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు, ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా చేస్తే ఆయనకు ముక్కులో రక్తం వచ్చేటట్టుగా మా నాయకుని రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జైలుకు పంపిండ్రు. ఎంత దారుణంగా అరెస్ట్ చేసిందంటే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు అరెస్టుని, అక్రమ అరెస్టుని మేము ఖండిస్తా ఉన్నాం. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ని మేము ఖండిస్తా ఉన్నాం. తీవ్రంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మా విద్యార్థుల పోరాటం, మా రాహుల్ గాంధీ గారి పోరాటం, మా ప్రియాంక గాంధీ గారి పోరాటం ఆగదు. మా రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి మద్దతుగా నిరసనలు కొనసాగించాలని ఆదిలాబాద్ జిల్లా ప్రజల్ని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిరసనలు కొనసాగాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు, విద్యార్థుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తేసేంత వరకు, అలాగే విద్యార్థుల మీద వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఈ అక్రమ కేసులు బనాయించి చనిపోయినటువంటి నీట్ ద్వారా చనిపోయినటువంటి విద్యార్థులకి ₹1 నష్టపరిహారం ఇచ్చేంత వరకు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు నరేంద్ర మోడీని వదిలిపెట్టము. నీట్ పేపర్ ని బీజేపీ లీకేజీ కాకుండా అడ్డుకోలేకపోయింది. నీట్ పేపర్ లీకేజీ వల్ల 20 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. విద్యార్థులంతా ఎంతో కష్టపడి చదివినటువంటి వాళ్ళ చదువులు వృధా అయిపోయే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం, ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్తో ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం అమానుషం, అక్రమం. విద్యార్థుల దేశ భవిష్యత్తు అయినటువంటి విద్యార్థులు శాంతిపూరితమైనటువంటి నిరసన తెలిపేటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా వ్యవహరిస్తూ విద్యార్థుల్ని పొట్టు పొట్టు కొట్టి అనేకమైనటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిపింది. దీన్ని నిరసిస్తూ విద్యార్థులకు మద్దతుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు, ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా చేస్తే ఆయనకు ముక్కులో రక్తం వచ్చేటట్టుగా మా నాయకుని రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జైలుకు పంపిండ్రు. ఎంత దారుణంగా అరెస్ట్ చేసిందంటే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు అరెస్టుని, అక్రమ అరెస్టుని మేము ఖండిస్తా ఉన్నాం. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ని మేము ఖండిస్తా ఉన్నాం. తీవ్రంగా
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మా విద్యార్థుల పోరాటం, మా రాహుల్ గాంధీ గారి పోరాటం, మా ప్రియాంక గాంధీ గారి పోరాటం ఆగదు. మా రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి మద్దతుగా నిరసనలు కొనసాగించాలని ఆదిలాబాద్ జిల్లా ప్రజల్ని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని విజ్ఞప్తి